వైసీపీ నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నేతలను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, ప్రజలను కావచ్చు నిత్యం ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆ మడకశిర ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అలాగే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య గత 4-5 రోజులుగా మాటల యుద్ధం సాగుతుంది, మనందరికీ తెలుసు. అయితే ఏదైతే ఎంఎస్ రాజు మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు, అవినీతి ఆరోపణలు. సో నువ్వు అక్కడ దోచుకున్నావు, ఇక్కడ దోచుకున్నావు, అంత దోచుకున్నావు, ఇంత దోచుకున్నావు లాంటి అవినీతి ఆరోపణలు చేస్తే ఎంఎస్ రాజు ఒక సవాల్ విసిరాడు. ఏమని? నేను చేసినటువంటి అవినీతికి సంబంధించి ఏ ఆధారం చూపించినా సరే నేను బేషరతుగా తప్పుకుంటానని చెప్పి, నేను మీరు చెప్పిన మాటలన్నింటినీ కూడా ఒప్పుకుంటానని చెప్పి ఒక డెడ్ లైన్, నిన్నే డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. బహుశా గురువారం అనుకుంటా, గురువారం డెడ్ లైన్ పెట్టాడు. కానీ వాళ్ళ దగ్గర తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోటి మాటలతో చేసినటువంటి విమర్శలే తప్ప ఆధారాలేమీ లేవు. దాంతో రాజకీయంగా విసిరినటువంటి సవాలుకు సమాధానం చెప్పలేక విధ్వంసం చేసి అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే డెడ్ లైన్ పూర్తయిందో దాంతో ఎంఎస్ రాజు ఖచ్చితంగా తన ఇంటి వద్దకో లేదా ఆ పరిసర ప్రాంతాలకో వస్తాడు, వాళ్ళ కార్యకర్తలు వస్తారని తెలిసి ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఏకంగా అల్లర్లకు ప్లాన్ చేసి తన ఇంటి వద్ద బీరు బాటిళ్ళు, గులకరాళ్లను, చిప్స్ రాళ్లను తీసుకొచ్చి పెట్టాడు. అంటే మనం దాడుల్లో ఉపయోగించే రాళ్ళు ఉంటాయి చూసారా, ఆ రాళ్లను తన ఇంటి వరండాల్లో పోయించుకున్నాడు. ఒక రాళ్ల కుప్పను తన ఇంటి మూల మీద ఒక అరట్రక్కు రాళ్ల కుప్పను పోయించుకున్నాడు. ఆ రాళ్లు ఇంటి మీద కూడా తీసుకొచ్చారు. ఖాళీ బీరు సీసాలు, దాదాపుగా 200-300 ఖాళీ బీరు సీసాలను కూడా తీసుకొచ్చి పైన రెడీగా పెట్టారు. అంటే ఎంఎస్ రాజు గాన ఒకవేళ వస్తే నువ్వు సవాల్ చేసి డెడ్ లైన్ అయిపోయింది ఎందుకు నిరూపించలేదని ఎంఎస్ రాజు గాన అటు వస్తే అతని మీద, అతని అనుచరుల మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయటం కోసం ఈ రాళ్ళు, బీరు సీసాలు, వాస్తవానికి ఆ రాయి తగిలితే చచ్చిపోవడమే తప్ప ఏముండదు, అంతంత స్ట్రాంగ్ రాళ్ళు అవి. అలాగే బీరు బాటిళ్ళు పగలగొట్టి ఇసరటం కావచ్చు, లేదా వాటిని డైరెక్ట్గా ఇసిరేసి సీసా కొట్టి పగలగొట్టడం కావచ్చు, ఇవన్నీ అల్లర్లలో చేసేటువంటి పనులు ఇది. సో ఒక ప్రీ ప్లానుడ్గా ఎంఎస్ రాజు మీద దాడి చేయటం కోసం రంగం సిద్ధం చేశారు. అయితే ఎప్పుడైతే ఇది ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందని పోలీసులు భావించారో ఇరు వర్గాల్ని కట్టడి చేయడంతో పాటు తోపుదుర్తి ఇంట్లో సోదా చేస్తే దొరికినటువంటి రాళ్ళు, బీరు సీసాలు చూసి అందరూ షాక్ అయ్యారు. అంటే వీళ్ళ వృత్తి, వీళ్ళ ప్రవృత్తి ఏంటంటే బయటపడింది. వాస్తవానికి ఇది కన్నా ఇప్పుడు బయట పడి ఉండకపోతే, ఏదైనా అల్లరి జరుగుంటే మా మీద అధికార పార్టీ దాడి చేసింది, కూటమి దాడి చేసింది, టీడీపీ దాడి చేసింది అని చెప్పేవాళ్ళు. కానీ అసలు దాడికి స్కెచ్ చేసింది ఎవరు? రాళ్ళు, బీరు బాటిళ్ళు సిద్ధం చేసుకుంది ఎవరు? దీనికోసం మంది మార్బలాన్ని సిద్ధం చేసుకుంది ఎవరు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఒకవేళ వాళ్ళు ప్రశ్నించడం కోసం వచ్చినా మొదట దాడి చేసేది వీళ్ళే, కానీ దాడి వాళ్ళు చేశారని చెప్తారు. సాక్షిలో మాత్రం ఈ తోపుదుర్తి ఇంట్లో దొరికినటువంటి రాళ్ళు, బీరు సీసాల గురించి ఎక్కడా రాయలా. ఇలాంటి వారి మీద అంటే ఒక రకంగా ఈ మారణాయుధాలతో సమానం. అవి అల్లర్లు జరిగేటప్పుడు అవి మారణాయుధాలతో సమానం. అవి అలాంటి మారణాయుధాలను కూడా ఇంట్లో పెట్టుకున్నాడు అంటే ఏ స్థాయిలో వీళ్ళు అల్లర్లకు, కుట్రలకు పాల్పడుతున్నారో చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ వీడియో, ఇక్కడ చూడొచ్చు మీరు చాలా స్పష్టంగా. ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో దొరికినటువంటి రాళ్ళు, బకెట్లో వేసున్నటువంటి రాళ్ళు, బీరు సీసాలు, సంచిలో ఉన్నటువంటి బీరు సీసాలు మీరు ఇక్కడ చూడొచ్చు. ఎన్ని బీరు సీసాలు తీసుకొచ్చి పెట్టారో చూడండి. ఇవన్నీ బీరు సీసాలు. స్టార్టింగ్లో మీకు రాళ్ళు కనపడి చూసారా? ఇదిగో రాళ్ళు. ఇవి తోపుదుర్తి ప్రకాష్ ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళు. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో ఒకసారి చూడండి. పోలీసులు సోదాలకు వెళ్ళినప్పుడు దొరికినటువంటి రాళ్ళు. ఈ రాళ్ళు ఎందుకు వచ్చినాయి తోపుదుర్తి ఇంట్లోకి? అవేమి కన్స్ట్రక్షన్ చేసే రాళ్ళు కాదు, అలాగని చెప్పి ఇంట్లో అందంగా పెట్టుకునే రాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వచ్చాయి రాళ్ళు? ఈ ఇంటి మూల ఒక రాళ్ళ కుప్ప కూడా ఉంది. ఈయన ఇంటి మూల ఒక రాళ్ళ కుప్ప పోయించాడు. ఆ కింద పోయించినటువంటి రాళ్ళనే కొన్ని రాళ్ళను పైకి తీసుకొచ్చి పెట్టాడు. బహుశా ఇంటి మీద నుంచి ఇసరటం కోసం ప్లానా ఏంటో తెలియదు, లేదా కింద ఉంటే గొప్పుకుని అనుమానం వస్తుందనే విషయమో తెలియదు. పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే ఇంటి మీద నుంచే దాడి చేయడానికి, కింద ఉన్న వాళ్ళ మీద దాడి చేయడం కోసం ఈ రాళ్ళు, బీరు సీసాలు రెడీ చేసి పెట్టారు అనేది పోలీసులు చెప్తున్న మాట. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని తోపుదుర్తిని కూడా వేరొక చోటకి తీసుకెళ్లారు. అంటే రాజకీయంగా ఒక అవినీతి ఆరోపణ చేశావు,
ఆయన నిరూపించని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టాడు. నువ్వు నిరూపించకపోవడం అనేది అది రాజకీయం అవుద్ది. కానీ నువ్వు నిరూపించమని సవాల్ చేసినటువంటి వ్యక్తి మీద లేదా పార్టీ మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే విధంగా నువ్వు దాడికి కుట్ర పన్నావు అంటే వీళ్ళ నైజం ఏంటిది? అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేరా? గతంలో పరిటాల సునీత గెలిస్తేనో ఎవరో మొత్తానికి గెలిస్తే అక్కడ నేను మేసం దించుకుంటానని చెప్పి సవాల్ చేసినటువంటి వ్యక్తి సగం మేసమో ఏదో చెప్పాడు. ఆ సవాల్ని బహుశా మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు కొత్తగా అల్లర్ల కోసం కుట్ర పన్నాడు. వాస్తవానికి మడకశిర ఎమ్మెల్యేకి రాప్తాడు ఎమ్మెల్యేకి సంబంధం లేదు. రెండు ఒక కాన్స్టిట్యున్సీ కూడా కాదు, మాటల యుద్ధం జరిగింది అనుకోటానికి. కానీ ఎంత దారుణమైన కుట్ర పన్నారు చూడండి. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. అనంతపురంలో రోజంతా ఉద్రిక్తత. తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైకాపా నేత తోపుదుర్తుల మధ్య వివాదం తారాస్థాయికి. రాళ్లు సీసాలతో దాడికి వైసీపీ సన్నద్ధం. సకాలం స్పందించి భగ్నం చేసినటువంటి పోలీసులు. సో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో దొరికినటువంటి రాళ్లు మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని రాళ్లను పెట్టుకున్నాడు ఇక్కడ. అలాగే అనంతపురంలో కొన్ని రోజులుగా పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. కోట్లలో ఆస్తులు కూడబెట్టారంటూ తనపై చేసిన ఆరోపణలు తోపుదుర్తి నిరూపించాలని లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తానని ఎంఎస్ రాజు హెచ్చరించారు. దానికి ప్రకాష్ రాజు కూడా ప్రతిస్పందించడంతో గురువారం ఉదయం నుంచి ఇద్దరు నేతలు ఇళ్లకు ఆయా పార్టీలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు బయటపడ్డాయి. తెదేపా కార్యకర్తలు అక్కడికి వస్తే వారిపై దాడులకు పాల్పడేందుకు వాటిని సేకరించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరింత అప్రమత్తమయ్యారు. ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన స్వగ్రామం అయినటువంటి తోపుదుర్తికి తీసుకెళ్లి ప్రస్తుతానికి వదిలిపెట్టారంటే వైసీపీ నైజం ఏంటంటే అవినీతి ఆరోపణలు చేసేస్తారు, నోటికి వచ్చిన విమర్శలు చేసేస్తారు. గతంలో రాయలేదా నరాసుర రక్త చరిత్ర అని రాశారు. కట్ చేస్తే ఏమైంది? వైఎస్ఆర్ సుర రక్త చరిత్ర అయింది. ఆ ఫ్యామిలీలోనే ఉన్నారు హంతకులందరూ కూడా. సో ఇప్పుడు కూడా అంతే, అవినీతి ఆరోపణలు చేశాడు ఎంఎస్ రాజు మీద. ఓకే రైట్, ఆయన సవాల్ తీసుకున్నాడు. నేను చేసిన అవినీతికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటో చూపించన్నాడు. ఇక్కడ వరకు రాజకీయంగానే ఉంది. కానీ నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, నువ్వు చూపించలేవు కాబట్టి దాడి చేసి అసలు ఇష్యూనే డైవర్ట్ చేయాలి. కూటమి మా మీద దాడి చేసింది, అధికారాన్ని ఉపయోగించి మా మీద దాడి చేశారు, ఆ బీరు బాటిల్తో కొట్టారు, రాళ్లతో కొట్టారని రివర్స్లో డ్రామాలు ఆడి అసలు ఇష్యూని డైవర్ట్ చేయాలి. అది వీళ్ళ ప్లాన్ ఇది. అంటే వైసీపీ చేస్తున్నటువంటి నీచమైనటువంటి పనులకు ఈ తోపుదుర్తి ఇంట్లో దొరికినటువంటి ఈ మారణాయుధాలే ఒక ఉదాహరణ. ఇలాంటి వారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.